నా కొడుకుల్లో గంజి కొట్టలేరు ఉన్న నా కొడుకు తీసుకున్నారు చిన్న కోడలికి ఇచ్చిన ఇతోటి కొడుకులు నాకు ఉండేందుకు లేకేందుకు నేను గౌరవం తాగిన ఉన్న భూమి అమ్ముకున్నారు మళ్ళీ నన్నే ఇవ్వాల్సి నువ్వు పైసలు ఏం చేసినావు అంటారు నేను ఒక్క రూపాయి ఎంచుకోలేదు నా మీద ఏం లేదు దొంగతన భూమి అమ్ముకున్నాడు దొంగతన ఇంటి చేయించుకున్నాడు మళ్ళీ ఈ చేయించుకున్న వాళ్ళన్నా నాకు ఇక్కడ పెడతలేరు ఎవరు ఇంటికి పోనిస్తలేరు ఇంట్లో వాడి సాగుమని కొడుతురు కోడని వచ్చి కొడుతురు కొడుకులు వచ్చి కొడుతురు నన్ను ఎవరితో మాట్లాడితే ఈ లంగతో మాట్లాడకూడదు అంటారు కరెంటు తీసేస్తున్నారు ఇంట్లో ఇద్దరు కొడుకులు వాడి కొట్టుడే ఇద్దరు కోడలే వాడి కొట్టుడే ఎక్కడికైనా ఏడవుతుందని బండవిన తిరిగి చూసుడు ఇంటికొస్తే ఎప్పుడు చంపుతారో అన్నట్టుగానే ఉండే నాకు చాలా పాయం ఉంది బాధ్యత నాకు ఇంచుడు కొడుకులు ఎక్కడ ఏ లోకం లేరు ఏ తల్లిదానికి రావద్దు దేవుడా ఏ దేవునికి రావద్దు ఏ తల్లిదానికి రావద్దు ఇంత బాధ నేను అన్నందుకు నా భర్త లేడు నా భర్త చచ్చిపోయి 5 ఏళ్ళు నా కూడి నేనే అందుకొని తిన్నా ఉండదో లేదు ఆయన ఉన్నప్పుడు కదకుండా ఇప్పుడు నాకు ఒక్కదానికి కదకుండా నేను ఇంతమంది అన్న నాకు ఏం మంచిగా లేదు నాకు కొడుకులు చూస్తలేరు అసలు నన్ను మిగిలిన నెలకు వచ్చే బిడ్డలకి ఏం పెట్టిందని చూస్తారు అయ్యా రేఖ పట్టుకుని పక్కలు అది ఏం చెప్తుందిరా ఎందుకు కొడుతుర్రా అన్నాడు కానీ అంటించలేరు ఈ 6 నెలల సంధి తిరుగుతున్నా ఆఫీసు పంటి పోలీస్ స్టేషన్కు ఊళ్ళే ఎక్కడ తిరిగినా పట్టించుకుంటలేరు నన్ను మరి ఎందుకో ఏమో సత్తయ్యే నేను పంపేస్తామని పట్టుబట్టి వాళ్ళు ఎవరు చూసినా నీ పడుకుని చంపుతారు అంటున్నారు నేనేం చేయాలి ఎక్కడ పోయినా ఏమిటి ఇంటికాడంటే వాళ్ళు పోతారు కానీ నాకు ఇంటికన్నా పని అందుకిస్తే ఇంటికన్నా ఇక్కడ ఆడుకొని తిందాం అన్న కానీ పండనిస్తలేరు